పార్టీ కూలిపోతుందని చెబుతున్నారనా? అందరూ అదే అనుకుంటున్నారు. కూల్చేస్తారా? మన అయ్యగారు ఊరుకుంటారా లేదా మనం ఊరుకుంటారా కదా? ఏం మాట్లాడుతున్నావు? అంత సులభంగా ఏ పనులు కావు. అయ్యగారు చూసుకుంటారులే. అవును, చూసుకుంటా. అంతే కదా? అమ్మాయిలు కూడా ఇంతసేపు తయారవ్వరా? మీ నాన్న ఎదురు చూస్తున్నారా? మా ఆయనకి చెప్పావు కదా. ఇందులో చెప్పడానికి ఏముందిరా? నీకన్నా బాగా ఆడేవాళ్ళు ఇంకెవరున్నారు? ఉదయాన్నే మావి ప్రశాంతంగా ఉంటారుగా. ఏయ్, ఇప్పుడు వెళ్ళి అడగచ్చుగా. ఏమే ఊరికే ఉండలేవా? ఎప్పుడు వాడిని గుచ్చుతూ ఉంటావు? రే నువ్వు రారా. పని చూడమ్మా. ఎప్పుడు ముసిగొలుపు. ఏయ్, నీ బావ ఎలా ఉన్నాడే? అయ్యా, పెద్ద అందగాడు తయారయ్యాడు. ఏయ్, ఏంది ఏయ్, మొహం చూడు. వదులు వదులమని చెప్తున్నాను. పో. ఛీ, రారా. మా ఇప్పుడేం చెయ్యాలో వెళ్ళు. తెలిసి చావదు ఈ ఎదవ. ఏయ్, చూస్తే ఏంటి తప్పు? మరీ ఎక్కువ చేయకు. ఏయ్, పో. వెళ్ళొస్తానే. రాత్రి తొందరగా పడుకో. ఏయ్, చిపా. నేను చూసుకుంటాలే, నువ్వు వచ్చేటప్పుడు మర్చిపోకుండా నాకు జీడీ తీసుకొస్తాను. మన అబ్బాయి సంగతి మర్చిపోకు. భాగ్యం పెళ్లి చేసుకోమని ఒక్క మాట అన్నందుకు ఇట్టే ఒప్పేసుకున్నావే. అదేం లేదు డాడీ. ఎప్పుకో దించేసావు కదా. ఫార్వర్డ్ టైం అయింది. బయలుదేరు. ఏంది బయలుదేరాలా? లోపల ఎంత ముఖ్యమైన మీటింగ్ జరుగుతోంది. బేటపులి తర్వాత ఎవరితో పోటీ పడతాడో నాకు తెలియద్దా మరి? ఇంతకన్నా పీకేదే ఉంది. రా డాడీ. ఏమయ్యా, మేము ఇంతమంది చచ్చాం కదా, మమ్మల్ని ఒక్క మాట అడగొచ్చుగా. ఇదేమన్నా కోపంలో తీసుకునే నిర్ణయమా? గెలిచిన వాళ్ళు నోళ్లు అలాగే లేస్తాయి. రెచ్చగొట్టాలని చూస్తారు. వాళ్ళతో పాటు నువ్వు రెచ్చిపోతావా? నువ్వు చేసింది కొంచెం కూడా బాలే. సార్ పట్ట అంటే ఈయన గారి సొంతమా? ఏమనుకుంటున్నాడు ఈయన? నీ పాటికి నువ్వు అందరిలో నోరు జారేసి వచ్చావు. మెడ్రాస్ లో ఏ ఒక్క బాక్సులు ఆ వేటపుల్ని కొట్టలేడు. అసలు పరంపరలో వాడిని ఢీ కొట్టే మనగాడు ఉన్నాడా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఓడిపోతే సారి పట్టా పరంపరకి ఇదే ఆఖరాటని గురువు గారు చెప్పినప్పటి నుంచే జనం తర్వాత ఎప్పుడు అని గలబా చేస్తున్నారు. మీకు ఆటగాళ్ళు లేకపోతే చెప్పు, పొరుగురు నుంచి పిలిపించి మీ చూస్తారో ఎక్కడ వస్తా నీకు అంత టక్క. మీరుండండి, కూర్చోరా. చూడుమూర్తి, నేను ఆవేశంలో మాట జారలేదు. మన పరంపర ఇంతే, మనమేమీ పీకలేమనుకుంటున్నారు. మన తల తాగడి పెడితేనే వాడు తల కొట్టగలం. అర్థమైందా? నువ్వు చెప్పేది నిజమే బావా. మెయిన్ బోర్డు ఆడాల్సినోడు, పైగా రీఫైట్కి వెళ్తున్నాం. వీడు తట్టుకుని నిలబడగలడా అని. పుల్లు లాంటి పిల్లకాయలు ఎంతమంది లేరు. ఎల్సన్ దింపి చూడు, దుమ్ము లేపేస్తాడు. నీ తెలియదని కాదు. పెద్ద పెద్ద బాక్సర్లందరినీ పేరు తెలియని బచ్చగాళ్లే ఓడించి మూల కూర్చోబెట్టారు. మన దగ్గర ఉన్న అగ్రెసివ్ ఫెల్లో వీరానే. అది నువ్వు చక్కగా చెప్పావు. నా మనసులో ఉన్నది అదే, మా బావ మనసులో ఉన్నది అదే. రంగనా, వీరాకి పోటీ పడే సత్తా ఉంది. ఏమంటారా? అది రంగోడు కొడుక మజాక. వీరా, మీ నాన్న పంద్యాన్ని నువ్వే గెలవాలయ్యా. నేను కాకపోతే ఎవడు నటీడాన్ని కొట్టడానికి? దీనికోసమే కాచుకో అన్నాను. చుక్కలు చూపిస్తాను వాడికి. ఓడిపోతే వేటపుల్లి మూతి పగలగొట్టేలా ఉన్నావే. ఇంకో గురుగారు మీరు చెప్పండి, ఎవరనేది? నేను వెళ్ళి మిగతా పనులు చూసుకోవద్దు. నేనేమనుకుంటున్నానో అందరూ అదే అంటున్నారు. వీరా కొట్టే ఒక్క బౌలో పంచి తట్టుకోలేడా బ్యాటపులి. వాడి ఆటలో అంత ఆక్రోశం ఉంది, కానీ ఆడలో నిదానమే లేదు. బాక్సింగ్ అనేది తపస్సు లాంటిది. వృత్తి మీద కన్నా బలం మీద ధ్యాస ఎక్కువైంది వీడికి. మరలా అందుకే నేను చెప్పేది ఏంటంటే, మన పరంపరలో ప్రస్తుతం వేటపులతో ఆడగల సరైన ఆటగాడు మన రాముడే. ఆటకే తక్కువ. వాట్రంగా నీకు తెలియదా అయింది? వేటపులి మిషన్ వేగంలో దూసుకెళ్తున్నాడు. ఇలా పద్ధతిగా ఆడితే పని జరగదు. నువ్వు ఊరుకోవయ్యా. రంగా చెప్పింది చాలా బాగుంది. రాముడే సరైనోడు. ఏంది రాముడు? ఏనుండగా మీరేట్రా మాట్లాడేది? వాళ్ళిద్దరి బాక్సింగ్ సరిగ్గా తెలిసిన వాళ్ళ గురువు గారిని కాబట్టి చెప్తున్నాను, రాముడే కరెక్ట్. గురుగారు
మెయిన్ బోర్డు ఇంతవరకు ఎక్కిన వాళ్ళు వేటపులతో తలపడడం అంత తేలికైన విషయం కాదు. అయితే సరే గురుగారు, మీకోసం ఏర్పాటు చేస్తాను. ఫోటోకి పంపించండి, రెడీ చేస్తాను. వస్తాను వస్తా. ఏ ఎందుకు ఇవన్నీ? నేను నిన్ను పూర్తిగా నమ్ముతున్నాను రాముడు. నువ్వు చేయగలవు. ఆడు. ఫోటో పంపిస్తున్నాడా పోటీకి పంపిస్తున్నాడా? ఎంత కసున్నా సొంత కొడుకు పాల్గొంటానంటే ఆడిని కాదని 1 hour పట్ట రామని బరిలోకి దింపుతాడట. పట్టుకున్నట్టే వాళ్ళ అబ్బాయి చచ్చిపోతాడు భయపడతాడు. చూడబ్బా చంద్ర, చిన్న పిల్లోడితో పోటీ పెట్టి నా విలువ తగ్గించద్దు. ఆడి స్టేజ్ మీద చేస్తే నా పూచి కాదు. ఇలాంటివి ఇంకెప్పుడు పెట్టకు. ఈ దెబ్బతో సారి పట్ట నాశనం అయిపోతున్నా. బాబు రాము, అంతా మంచి జరుగుతుంది. మొట్టమొదటిసారి పెద్ద ఆట ఆడబోతున్నావు. మీ మామయ్య మునుస్వామి బతుకుంటే బాగుండేది. దండం పెట్టుకో. దీనికోసమే ఇన్నేళ్లుగా ఎదురు చూసింది. మున్సామన్న ఉన్నప్పుడు సార్పట్ట పరంపర మంచెత్తులోనే ఉండేది. ఆయన పోయాక మనం దిక్కులేని వాళ్ళం అయిపోయాం. రే రాముడు, చేజార్చుకోకూడదురా. నీ వెనక నీ మా ఉన్నాడురా. నీకేం కావాలంటే అది అడుగు, కానీ గెలిచి చూపించాలా. సార్పట్ట పరంపరని మున్స్వామి మేనల్లుడు గెలిపించాడని చరిత్ర చెప్పుకోవాలి. తప్పకుండా చెప్తాను. పెట్టుకో. రే త్వరగా కానివ్వండిరా. ఈ ఏర్పాట్లన్నీ నీకోసమే. గెలుపు నీదే అవ్వాలా. బండెక్కు. మక్క కొడుకుని చూసా కత్తిలా ఎలా దూసిపోతున్నాడు. మంచి పోజెట్టు. కనక పొడిచేలా ఉన్నాడు. అంతే అంతే. చప్పట్లు కొట్టాను. సంక్రాంతిలా ఉన్నావు. గమనం. కొట్టాడంట. కాడు పెట్టుకో. ఏంద్రా ఈ ఆట? గాడు పెట్టుకోవట్లేదు, బ్లాక్ చేయట్లేదు, మొహం మీద గుద్దించుకుంటున్నావు. తిడుతున్నాడుగా, బుద్ధి లేదు. గురువు నేనా నువ్వా? దెబ్బలు పడతాయి. గమనం లేకపోతే మనసు గురి ఏనే ఉండాలా. యాన్నో ఆలోచించకూడదు. గాడు పెట్టు. ఒకటి కొట్టమంటే కొట్టమంటే తప్పడు పగిలిప్ప. వేగంగా చెయ్యాట. మునీర్ గురుజీ, ఏంట్రా ఆట? ఆ నెలమని చెప్పు. అని తీసిపో. ఈ పంచే రాలేదు. ప్రధానమంత్రి సర్వాధికారం ఎమర్జెన్సీ పేరిట ఇండియాని చిత్రహింసల పాలు చేస్తోంది. కానీ మన రాష్ట్రంలో మన ప్రియతమ నాయకుడి ప్రభుత్వం మనందరినీ కాపాడుతోంది. ప్రతిపక్షాన్ని ఎదిరించి ఒంటరి పోరాటం చేస్తూ ముందుకు నడిపిస్తున్నారు మన ప్రియతమ నాయకుడు. నటులు పాలిస్తారన్న భ్రమలో పడకుండా మనమంతా నమ్మకంతో ఆయన వెంటే ఉంటే అక్కడ ఎర్రకోట చెల్లా చెదురవుతుంది. ఇలాంటి పరిపాలన కొనసాగిస్తున్న ప్రధానమంత్రి రాజీనామా చేయి. రాజీనామా చేయి. కుమార్ పైకి లేపుకుంటా. తీసుకో. యాడ్రా వాడు? ఇంకా రాలేదండి. ఆలస్యం అవుతుందా? రోజు ఈ పాటికి వచ్చేస్తాడు గురుజీ. ఏంది వచ్చేది? చేతిని స్టిప్ గా నిలబెట్టరా. నిలబెట్టు. అంతే. చేతిని ముందుకు సాగదీరా. మునీరు చేస్తూ ఉండు. వస్తాడా రాడా? ఏమనుకుంటాడాడు? ఏమైందో తెలియదు గురుజీ. సూర్యుని పంపరా. నువ్వెందుకు ఆపావు? ఏం అర్థం కావట్లేదు.
ఏం చేయాలి ఏంటో. బాధ్యత లేనట్టుంది. అందుకే ఆయన వద్దన్నాను. ఆయన నమ్ముకుంటే తలపోటు వస్తుందని. ఆడికి ఏంటంత బలుపు ఆ? తమాషాగా ఉందా అన్నా రామా రామా ఇటివరా. మునిరత్నం కొడుకే కదా ఈడు. అవును మా అబ్బాయికి పెళ్లి కుదిరిందన్నా. అలాగా ఆ, వచ్చే నెల 12వ తారీఖు. ఆ, సరే 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 రుచి మీ చేతుల మీదుగా తాళిస్తేనే నేను కడతా. వస్తాను రా, నేను రాకపోతే అట్టా రా తీసుకో. అమ్మాయి ఏ ఊరు? సొంత అన్న కూతురే అన్నా. పెళ్ళైతే కాస్త కుదురుగా ఉంటాడని. ఉండాలి మరి తప్పదుగా. నువ్వు పని చేస్తున్నావు హార్బర్. నిన్ను పర్మనెంట్ చేద్దాం అనుకున్నారు సమరా. నేను కూడా ఒక మాట చెప్పుంచా. ఇదిగో సమరా, ఈ పిల్లకాయలతో నువ్వు చేరి గొడవలకి కొట్లాడికి పోకుండా పెళ్లి చేసుకున్న పిల్లలు కానీ హాయిగా ఉండాలి. అర్థమైందా? పాపం మీ అమ్మ చాలా కష్టాలు పడింది రా. మీరు రావాలి. నేను రాకపోతే అట్టా వస్తారా? ఓ మంచిదమ్మా. అందరూ తప్పకుండా రావాలన్నా. అందరూ వస్తాం. ఇటు సరస్వతి వాళ్ళ ఇంటికి వెళ్ళాలిరా. సరే మా నాకు పనుంది, తొందరగా రా. కాలిపోతుంది ఇక్కడ. ఆట ఉందిరా ఆడికి. సర్రా వెళ్ళో సార్ చూసొద్దాం. రాకపోతే వదిలేయండి గురుజీ. ఆడింటి కాడికి మనం ఎందుకు వెళ్ళాలా? ఓ నాకేగా తోలు తెరేది. నువ్వేనే ఉండరా, నేను వెళ్ళాడు చెవులు పిండి తీసుకొస్తా. అన్నా గురుజీ మీరు వెళ్ళండి అమ్మా. గురుజీ గురుజీ ఎక్కడ గురుజీ? నేను దింపేస్తాను. ఇవన్నీ ఎక్కడ గురుజీ? నేను దింపేస్తాను. ఎక్కన్నా ఏందిరా ఎల్రా. సరిపోని. గురుజీ నువ్వు నా సైకిల్ మీద కూర్చొని రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. బాక్సింగ్ అంటే నాకు నువ్వే గురుజీ. నీ ఫైటింగ్ ప్రతి ఒక్కటి నాకు గుర్తుందంటే నమ్ము. ఆ సింహాచలానికి నువ్వు ఇచ్చిన పంచ్ వల్ల 2వ రౌండ్ రక్తం కారిపోతుంటే ఏమైందో చూడడానికి నువ్వు కిందకెళ్ళావు గురుజీ. నీ మనసు బంగారం కదా. అప్పట్లో మెయిన్ బోర్డ్ ఫైనల్లో ఆ శేఖర్ గారిని నాకు చేసి పరేసి చేతిరిట్ట పెట్టి పోజ్ ఇచ్చావు. భలే స్టైల్ అది గురుజీ. నువ్వు గాని ఈ దేశాల్లో పుట్టుంటే మొహమ్మద్ అలీని ఎగరేసి మింగేసేవాడు తెలుసా. ఒట్టేసి చెప్తున్నా, మా అమ్మగారు నన్ను వదిలేసుంటే ఎప్పుడు నీతోనే ఉండేవాడిని. ఏం లేదు గురుజీ, వచ్చేసాం. అంతే అంతే. అలా కొట్టు కొట్టు. అలాగే కొట్టు. అలాగే గట్టిగా కొట్టు. గుద్దు. రాముడు ఏందిరా ఇదే? ఎవర్రా ఇల్లంతా? రంగా రావయ్యా కూర్చో. ఏ మూర్తి ఏం జరుగుతుంది ఈడ? మిలిటరీ ఫైటర్ బెంగళూరు నుంచి వచ్చి కోచింగ్ ఇస్తున్నాడు. ఏదో 2 రోజులు అంతే. ఎందుకన్నా డొంక తిరుగుడు మాటలు? ప్రతిదీ ఈయనకి చెప్పే చేయాలా ఏంది? గురుగారు రాముడికి మీరు నేర్పించేది నచ్చలేదని చెప్పాడు. అందుకే మిలిటరీ కోచింగ్ పిలిచి ప్రాక్టీస్ ఇప్పిస్తున్నా. లేదు గురుజీ, నీ ఆటతోనే మునీర్ అన్న స్టేజ్ ఎక్కాడు. కానీ పంజారగలే. నీ ఆట వేటపల్లి పట్టేశాడు గురుజీ. అందుకే కొంచెం కొత్తగా ఇలా నేను పాత పడిపోయానా? గురుగారు ఉన్న మాట అంటే ఉలికెందుకంట? ఆపుతావా? ఎవరితో ఏం మాట్లాడుతున్నావు తెలిసే మాట్లాడుతున్నావు నువ్వు. ఎవర్రా నువ్వు? ఎవడ్రా నీ లోపలికి రానిచ్చిందే? నీకు ఇక్కడ మాట్లాడే అర్హత లేదు. పోరా. పరంపర విషయంలో తలదూర్చావో కొడక నరికేస్తా. రాముడు మర్యాదగా మాట్లాడు. ఏంద్రా మర్యాద? నాగయ్య పరంపర గురించి మాట్లాడే హక్కు నీకు లేదు. మూసుకొని ఓ మూల కూర్చో. నాకు మాట్లాడే హక్కు లేదా? ఆ రోజు తెల్లదొర జార్జితో అందరూ పోటీ పడ్డప్పుడు మా అన్నయ్య మునుస్వామి పరంపర కోసం స్టేజ్ మీద ఆడే ప్రాణాలు వదిలాడు. నేను మాట్లాడకూడదా? మా అన్న చచ్చిపోతే సంతోషపడిన వర్గం రా మీరంతా. అది చాలదన్నట్టు మమ్మల్ని దూరం పెట్టారు. ఇప్పుడు గాలి మా వైపు వీస్తుంది. అందుకే మీ గురుగారు ఓర్చుకోలేకపోతున్నారు. బాగా ఆడేటువంటి సరిగ్గా లేదు, సరిగ్గా లేదని తొక్క కబుర్లు చెప్పి మా మేనలను కూడా సాగొట్టాలని చూస్తున్నారా? నాగయ్య చరిత్రను మార్చాలని ప్రయత్నించుకో. నీ అన్నకు ఆ రోజు అలా జరిగిందని చెప్పి అదే జార్జి మీద మళ్ళీ ఫైట్ చేసి అదే రింగ్ లో కొట్టి పడేసినాడు మా గురూజీ. మాకు అన్ని ఇప్పుడు కాసేపు ఆడకుండా ఉంటావా? గురూజీ నుండి ఎవడొద్దన్నాడు? నాకు నచ్చిన వాళ్ళు నేను పెట్టుకోకూడదా? ఎందుకు పెట్టుకోకూడదు? పెట్టుకో. ఒక మాట అడిగి పెట్టుకొని ఉంటే బాగుండేది. ఇదిగో రంగా వదిలే, మనసులో ఏం పెట్టుకోవాక. ఇది నీ ఆట మాత్రమే కాదు, పరంపర ఆట. నీ పాటికి నువ్వు అందరి ముందు ఆ రోజు నోరు జారేసి వచ్చావు. ఇప్పుడు వీడు ఓడిపోతే అప్పుడు ఇంకా షార్పట్ట పరంపర అనేది ఉంటుందా? వాడు ఆడే ఆటలో ఏదన్నా తప్పులుంటే చెప్పు, సరి చేద్దాం. మనకేం కావాలి? పరంపర గెలవాలి, అంతే కదా. వచ్చి కూర్చొని చూడవయ్యా. నువ్వు ఆడరా, ఇదేం పడుచుకోమాక. గురుజీ గురుజీ ఆప్ గురుజీ గురుజీ ఆప్ గురుజీ. కోపం వచ్చినట్టుందో. మా బావేంటి, ఆయన ఆట ఏంటి, ఆయన కాలి గోటి కన్నా సరిపోతారా?
ఆడికి ఎంత బలుపు ఉంటే మా బావ దగ్గర నేర్చుకుని అంటాడు. పట్టు తెలిసి నీడేమో ఇదిగో పక్కన కూర్చోబెట్టారు. ఆట అంటే అంత ఎకసెక్కలుగా ఉందా? కన్న కొడుకునే మావయ్య ఆడటానికి వీల్లేదని చెప్పారు కదా, ఇప్పుడు మొహం ఎక్కడ పెట్టుకుంటారు? ఈయన బతికింతే. లక్ష్మి ఏంటి? ఊరుకోవే, అగ్గిలో ఆజ్యం పోయాలని చూస్తున్నావేంటి? ఏందే మీ అమ్మ వేషాలు ఉన్నాయే? ఉన్నమాట అంటే ఉలికెందుకంట? మీ అబ్బాయి సత్తా ఏంటో నాకే తెలుసు. నా గురించి వదిలే. సింహం లాంటి మా నాన్నని అవమానించారు కదా, ఒక్కడిని వదిలిపెట్టే సమస్య లేదు. స్పారింగ్ కోసం మన కాడికి రావాల్సిందేగా. వాళ్ళ సంగతి అప్పుడు చెప్తాను. ఈ మాటలన్నీ ఎందుకు? వాళ్ళ చెత్తకొట్టు మీ నాన్న ముందే. నా దెబ్బ ఎలా ఉంటుందో చూదు గాని. రావుని చూసావుగా, బ్రహ్మాండంగా ఆడుతున్నాడు. రాత్రి బౌళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నాడు. సమరా, నీకు విషయం తెలుసా? రోజు సత్య స్టూడియో వరకు పరిగెడతా ఉన్నాడు. సార్పట్ట పరంపర బాక్సర్స్ మధ్య జరిగే స్పేరింగ్ లో తన సత్తా చూపించాలనుకుంటున్నాడు. సున్నాంబకాల్వ రఘుని మన కాశీమేడు తిలక్ నేను చిత్త కొట్టేసినాడు. తర్వాత రంగయ్యూరు శిష్యుడితో స్పేరింగ్ వస్తాడంట. వేళ రాముడే గెలిచాడనుకో, రంగయ్యూరు పరుగు పోతాదే. భరించగలవా నువ్వు? ఇలా చూడు, నువ్వేం చేస్తావో నాకు తెలియదు. ఆ వేట పులతో నువ్వే తలపడ చూస్తున్నాడా? కొట్టిన తర్వాత ముందుకొచ్చాయి. స్పారింగ్ వచ్చారట. మన వీర మీద ఎవరు నన్ను రమ్మన్నారా? ఇడికి ఏం శత్రుత్వం పెంచుతాం అనుకుంటారా? అనవసరమైన పనులను చేస్తున్నారు. ఏమనుకుంటున్నారు మీరంతా? ఎందుకు బాగా ఆవేశపడతావు? వాళ్ళ చేసిన పనికి ఏరా ఆయన పగిలిపోద్ది. అసలు వీరాగానికి ఆవేశం ఎక్కువ. రాముడికి ఏదైనా అయితే నేనేదో కావాలని పని చేశాను అనుకోరు. ఏ నాగా, రాముడిని తీసుకుని బయలుదేరు. అల్లేడు రామాక పిలిచి అవమానిస్తున్నారా? కలికాలం అంటే ఇదే మరి. మేము చెప్పాల్సిన నువ్వే చెప్పేస్తున్నావు. ఆడడానికి వచ్చారా మాట్లాడడానికి వచ్చారా? ఆడండి. భయపడిపోతున్నాడు. చూడరా, నిన్ను రాముడు ఉత్కారేస్తాడని మీ అయ్యి భయపడిపోతున్నాడు. అందరు కలిసి నన్ను అవమానిస్తున్నారా? నేను పెద్దరికమా? అందరికి చేయలేస్తుందంటే పరుగు తీశారు కదరా. పెద్దరికమా? కన్నీ మీరే చూసుకోండి. నేనందుకు పొంగలేదు. జరగరా. వాళ్ళని దెబ్బ కొట్టకుండా మనం తోక ముడుచుకోవడం ఎందుకని? ఇదంతా నీ వల్ల గుంటున్నాయా? కాదు బావా, నా మాట విను. మనం ఏంటో చూపించుకుంటా వెళ్ళిపోతాం. రంగయ్యూరు శిష్యుడిగా అడుగుతున్నా, నాతో స్పారింగ్ చేసి గెలిచి చూపెట్రా. ఏంది? ఎవరు శిష్యుడు? మామా బల్బు జోకర్ గాడికి ఉండరా. ఎవరితో ఏం మాట్లాడుతున్నావు నువ్వు? పెద్ద పుడింగ్ అనుకుంటున్నావా? ఆగిపెట్టి అక్కడ కొడితే సమరా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? వెళ్ళండి వెళ్ళండి. ఇక రాముడు నువ్వు ఏం చెల్లు. అందరు లోనికి వెళ్ళండి. కోర్టు కడవే కదరా నువ్వు. భయపడకుండా రారా. వచ్చినతో ఆడరా చూస్తారా? గురుజీకి తెలిస్తే పెద్ద గొడవ అవుద్ది. అయ్యయ్యా, వీడితో పోటీ ఏందన్నా? గ్లౌజ్ కూడా వేసుకోవడం పోరా. నీ కళ్ళల్లో భయం కనపడింది. అన్ని మూసుకొని తప్పే. మునరత్నం కొడుకు మన ముందు నువ్వెత్తకూడదు. పెద్ద మగాడ అనుకుంటున్నాడు. పిలిచి 2 పీకుళ్ళు పీకు. మామ కోసం చెయ్యి. పోరా. పోటీకి వస్తా అని ఒంటి చేతన పగలగొడతా పర్లేదా? రారా. రాముడితో ఫైట్ చేస్తున్నాడు. దాస్ మిమ్మల్ని పిలుచుకున్నారు. ఆడెందుకు పోటీ పడ్డాం? రావుడు కొట్టు కొట్టు, పిల్లకాకి వీడు. కానీ కానీ సమరా, ఎంత చెప్పినా పట్టించుకోలేదు. కొట్టి పడేయమంటే కోలాటం ఆడతాం. 2 నిమిషాలు మామ అయిపోతే. ఏం చేస్తున్నారా మీరు?
రావుడు లేవరా రింగ్ లో ఎవరు రాకూడదు. బయటికి వెళ్ళండి, బయటికి వెళ్ళండి. ఏయ్, నువ్వు కూడా బయటికి వెళ్ళు. లేవరా రావుడు లేరా. వాళ్ళ ఆట వాళ్ళు ఆడనివ్వండి అబ్బా. ఏంట్రా చూస్తున్నావు? లాగి పెట్టి కొట్టుకోడు పట్రా. అంతే రా, రా, రా. అంతే, అంతే. పట్రా. ఏందబ్బా ఇంకా ఆడతావా? చూడండి అబ్బా. రావుడు జంగి ఊరు శిష్యుడిరా నేను. రారా ముందరికి ఏముందో చూడండి రా. రావుడు ఓరా రావుడు ఇట్లా పని నామహం చూస్తావేంట్రా? త్వరగా లేపండి రా. లేపండి రావుడు లేపండి రావుడు. నాకు బాగా ఇష్టమైన బాక్సింగ్ నీకు ఇష్టం లేదనక ఇన్ని రోజులు ఆడకుండా ఉన్నా. గురూజీని అవమానించారమ్మా, అందుకే అమ్మా ఆడా. నేను చెప్పేది అర్థం కదా నీకు? ఎందుకు ఎప్పుడు ఇలాగే చేస్తావు? నేను చేసింది తప్పారా? నేను బతికుండగానే నన్ను శ్మశానంలో పాతేసి నీ ఇష్టం వచ్చినట్టు ఊరేగరా, కానీ నన్ను అమ్మ అని మాత్రం పిలువు. Why are you hurting yourself? Kevin, you frozen frog, do something, man. Hey, Samana, did you really do it, you bugger? You really did it, man. దవడ పగిలిపోయిందటగా. ఎలా మ్యాన్? విన్నప్పుడు బుర్ర తిరిగిపోయింది. Wish I was there. Show me a hand, you bugger. You found a path, man, Samara. You found a path. ఇక కళ్ళు మూసుకుని దూసుకెళ్ళిపోవడమే. ఇప్పుడు పట్టించుకోకు. మీ అమ్మ గురించి ఆలోచించుకో. ఓల్డ్ స్టోరీ, ఓల్డ్ మ్యాన్. అన్నిటికీ ఏడుస్తూనే ఉంటుంది. యూ హ్యావ్ టు డూ దిస్, యు బగా. నేనున్నా నీ వెనక. డాడీ ఇస్ దేర్. నోరు మూసుకో డాడీ. కమ్ ఆన్ యు బగా. యూర్ అ బాక్సర్. Mama Dali, like me, huh?